ఇప్పుడు వచ్చేసి మనం పొయ్యి వెలిగించుకుందామండి. ఓకేనా, చూడండి ఇలా ప్యాన్ అయితే కాగుతుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచెము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ అయితే వేసుకుందామండి. అదో ఇలా చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకేనా, చూడండి కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం కడిగి పెట్టేసుకోవాలండి. భేండి కోసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇదో చూడండి భేండి వేసుకోవాలి. ఓకేనా, ఒకసారి అయితే కలిపేసుకుందామండి. చూడండి ఇలా కొంచెం వచ్చేసి ఉప్పు వేసుకుందామండి. కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పసుపు, ఇదో చూడండి చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. చూడండి ఓకేనా, చూడండి ఇలా కలిపేసుకుందామండి. ఇదైతే బాగా కావాలండి. ఓకేనా, చూడండి బాగా వేపుకోవాలండి. చూడండి ఇలా వేపేసుకోవాలి బాగా. ఇది వచ్చేసి ప్లేట్లో తీసుకుందామండి. అయిపోయింది, ఇది ప్లేట్లో తీసుకుందాము పక్కకి. ఓకేనా ఫ్రెండ్స్, పక్కకైతే తీసుకున్నామండి. ప్లేట్లో తీసేసి అదే ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుందాము. చూడండి ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకో కొంచెము. ఈ భేండి కర్రీకి ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి, ఎక్కువ ఆయిల్లో ఉంటేనే. ఓకేనా, చూడండి కాగాలండి అది ఆయిల్. ఓకేనా, చూడండి కాగిందండి. ఓకేనా, చూడండి కొంచెం వచ్చేసి జీలకర్ర వేద్దాం దీంట్లో. ఓకేనా, మరో వచ్చేసి ఉల్లిపాయలు వేస్తామండి. చూడండి కలిపేసుకుందాం. చూడండి కొంచెం కావాలండి ఇది. మనం వచ్చేసి తెల్లవాయలండి ఇవి, కొంచెం నలగొట్టుకొని వేసుకోవాలి. చూడండి ఇన్ని, ఇదో చూడండి కలుపుదాము ఇంకొకసారి. మరో వచ్చేసి కరివేపాకు వేద్దామండి. చూడండి కరివేపాకు వేసేసుకుందాము మొత్తంగా. చూడండి ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం అయితే పసుపు వేసుకుందామండి. ఓకేనా, చూడండి ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము, ఒక అర స్పూను. ఓకేనా, చూడండి ధనియాల పొడి ఇది కలిపేసుకుందామండి ఒక్కసారి ఇలా. చూడండి ఇప్పుడు వచ్చేసి భేండి వేసుకుందామండి. చూడండి ఈ భేండి వచ్చేసి వేసుకుందాం దీంట్లోకి.
కలుపుదాం ఒక్కసారి ఇలా. కొంచెం వేపనిద్దామండి. ఓకేనా, కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం తర్వాత. చూడండి ఇలా కొంచెం అయితే వేసుకుందామండి. ఒక్కసారి అయితే కలుపుదాము. చూడండి ఇలా బాగా కలపాలి. బాగా కావాలండి, ఇది ఫ్రై అవ్వాలి బాగా. ఓకేనా, కొంచెంసేపు అయితే మూసేద్దామండి. ఓకేనా, చూద్దామండి ఎలా అయిందో. కొంచెం కలుపుదాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి కారం వేద్దాము, ఒక 2 స్పూన్లు. ఓకేనా, చూడండి కారం అయితే వేసుకుందామండి. ఈరోజు అయితే శుక్రవారం అండి. మేము నమాజ్ చేసుకునే టైం అవుతుందండి. జల్దీ ఫినిష్ చేసి కర్రీ నమాజ్ కోసం పోవాలి అండి, చదువుకుండేకి. ఓకేనా, చూడండి బాగా కలిపేసాను కదా. ఇది ఒక్కసారి అయితే కొంచెం మూసేసేద్దామండి, బాగా అవుతుంది. ఇంకా చూడండి ఇలా తీద్దామండి. వాటర్ వేసుకుందాము కొంచెము. ఓకేనా, వాటర్ వేసుకొని చూడండి వాటర్ అయితే కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి కలిపేసుకుందాము ఈ కూర. ఇంకో కొంచెం అయితే పడుతుందండి వాటరు, అవ్వాలి కదా అది. చూడండి ఇంకో కొంచెం అయితే పడుతుంది. కలిపేస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడైతే మూసేస్తున్నాను. చూడండి కొత్తిమీర వేసేసి మూసేస్తున్నాను. అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మూసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే తీసి చూద్దామండి. ఓకే, కలుపుదాం ఒక్కసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కొంచెం అవ్వనిద్దాం. ఇంకా కొంచెం అవ్వాలి, సిమ్లో పెట్టేస్తాం. చూద్దామండి అయ్యిందేమో కర్రీ. ఓకేనా, కలుపుదాం ఒక్కసారి. అయ్యిందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి దించేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బెండి కర్రీ. ఓకేనా, నా ఫేవరెట్ డిష్ అండి ఇది. చూడండి, మీరు ఒక్కసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.